ఉన్న ఘటన ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి కుల్దీప్ సింగ్ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు శిక్ష మీద స్టే ఇవ్వడం, ఆ అంశం మీద ఇటు ఆర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా రైట్ చేయడం కావచ్చు, ఈ సినిమాలు తెస్తే ఎట్లాంటి వాటి మీద తీయమని చెప్పి ఆ అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడుకున్న బాధితురాలు వాళ్ళ తల్లి బాధ ఇదంతా కూడా ఈ వ్యవహారం వాస్తవంగా అది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు బీజేపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నటువంటి వేళ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ని కేసులో ఢిల్లీ హైకోర్టు వాడి శిక్షను నిలిపివేసినందుకు ఢిల్లీ హైకోర్టుని తిడుతున్నారు. అసలు ఢిల్లీ హైకోర్టు అలా నిర్ణయం ఎందుకు తీసుకుందో విశ్లేషణ చేయలేదు. ఇది సెనగర్ని సమర్థించే పోస్ట్ కాదు, వాడికి ఉరిశిక్ష పడ్డా నాకు లెక్కలేదు అంటూ చెప్తున్నారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసి తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా న్యాయ వ్యవస్థపై రెండు వైపుల నుండి, అంటే నిందితుల వైపు నుండి మరియు బాధితుల వైపు నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి గురించి చెప్పడానికి మాత్రమే ఈ పోస్ట్ అని చెప్తున్నారు. ఢిల్లీ హైకోర్టు వాడి శిక్షను నిలిపివేయడానికి గల ప్రధాన కారణాలు మరియు చట్టపరమైన అంశాలు. ఈ కింది అంశాల ఆధారంగా దిగువ కోర్టు మరియు సిబిఐ సాక్ష్యాలను అర్థం చేసుకోవడం తప్పులు చేశాయని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. నెంబర్ 1, మొబైల్ ఫోన్కి సంబంధించి సిడిఆర్ వాస్తవాలు. బాధితురాలు జూన్ 4, 2017 ఘటన జరిగిన సమయంలో తన మొబైల్ ఫోన్ మరియు సిమ్ కార్డుని సెంగార్ లాక్కున్నారని లేదా అక్కడ పడిపోయాయని పేర్కొన్నారు. సిడిఆర్ నివేదిక కోర్టులో సమర్పించిన కాల్ డేటా రికార్డ్స్ ప్రకారం పోగొట్టుకున్నానని చెప్పిన సిమ్ కార్డు ఘటన తర్వాత కూడా యాక్టివ్గా ఉంది మరియు దాని నుంచి చాలా కాల్స్ జరిగాయి. కోర్టు ప్రశ్న: ఫోన్ లాక్కున్నట్టయితే అది ఎలా పనిచేసింది? ఒకవేళ ఫోన్ బాధితురాల దగ్గరే ఉంటే వెంటనే ఆమె పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇది అనుమానాలకు దారితీస్తోంది. కేసు నమోదులో జాప్యం. రేపు వంటి తీవ్రమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం అయితే దానికి బలమైన కారణం ఉండాలి. ఘటన జూన్ 4 జరిగితే మొదటి ఫిర్యాదు ఆగస్టు 2017లో దాదాపు 2 నెలల తర్వాత ఇచ్చారు. పేరు లేకపోవడం. మొదటి ఫిర్యాదులో కుల్దీప్ సెంగార్ పేరు లేదు, కేవలం శుభన్ సింగ్, నీరజ్ తివారీ వంటి ఇతర పేర్లు మాత్రమే ఉన్నాయి. సెంగార్ పేరు మరియు అత్యాచార ఆరోపణలు చాలా కాలం తర్వాత చేర్చబడ్డాయి. ఇందులో కుట్ర కోణానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఒత్తిడితో లేదా ఆలోచించి పక్కా ప్లాన్తో సెంగార్ పేరుని తర్వాత చేర్చారా అనే అనుమానాన్ని కోర్టు వ్యక్తం చేసింది. పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు. మరొకటి, బాధితురాలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు వాంగ్మూలాలు ఇచ్చారు. సెక్షన్ 164 స్టేట్మెంట్ ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు మొదటిచ్చిన స్టేట్మెంట్లో తను కిడ్నాప్ చేసి అమ్మేశారని చెప్పారు, కానీ సెంగార్ అత్యాచారం చేశారని స్పష్టంగా చెప్పలేదు. తర్వాత తన మాట మార్చారు. మెడికల్ హిస్టరీ. ఘటన తర్వాత జరిగిన వైద్య పరీక్షల సమయంలో డాక్టర్ సెంగార్ గురించి కానీ అత్యాచారం గురించి కానీ ఏమీ చెప్పలేదు. సాధారణంగా బాధితులు మొదట డాక్టర్కే నిజం చెప్తారు. ఇకపోతే మైనర్ అన్న అంశంపై సందేహం. ట్రయల్ కోర్టు బాధితురాలు మైనర్గా పరిగణించింది, కానీ హైకోర్టు ఇందులో లోపాలను గుర్తించింది. సాక్ష్యాలు. స్కూల్ టీసీ, అడ్మిషన్ రిజిస్టర్ మరియు బోన్ టెస్ట్ లలో వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్నాయి. స్కూల్ రికార్డులో తేదీని దిద్దినట్టుగా గుర్తించారు. వయసు. మెడికల్ టెస్టుల ప్రకారం బాధితురాలు వయసు ఘటన సమయంలో 18 ఏళ్ల కంటే ఎక్కువ, దాదాపు 19 ఏళ్ళు. ఆ మేజర్ అని రుజువైతే ఈ కేసు నుండి పోక్సో చట్టాన్ని తొలగించబడుతుంది. ఇకపోతే లొకేషన్ మరియు కాల్ రికార్డ్స్. సెంగార్ వాదన. ఘటన జరిగినట్టు చెప్తున్న సమయంలో రాత్రి 8 నుండి 8:30 మధ్య సెంగార్ తన మొబైల్ లొకేషన్ ప్రకారం ఘటన జరిగిన మాకీ గ్రామానికి 15 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో వేరే ఆఫీసులో లేదా ఫంక్షన్లో ఉన్నారు. 30 నిమిషాల వ్యవధిలో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మీటింగ్లో పాల్గొనడం అసాధ్యమని హైకోర్టు భావించింది. ఇకపోతే వైద్యపరమైన ఆధారాల కొరత. కేసు ఆలస్యంగా నమోదు కావడం వల్ల ఎటువంటి ఫోరెన్సిక్ ఆధారాలు, డిఎన్ఏ లేక ఇతర ఆధారాలు లభించలేదు. ఈ కేసు పూర్తిగా సాక్షుల వాంగ్మూలాల మీద ఆధారపడింది. సాక్షులు విశ్వసనీయత సరిగ్గా లేనప్పుడు శిక్ష వేయడం కష్టమని కోర్టు పేర్కొంది. నకిలీ ఈమెయిల్స్. బాధితురాలి పేరుతో ఉన్న ఒక ఈమెయిల్ ఐడిని వేరే వ్యక్తులు, కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారు వాడుతున్నట్టు గుర్తించారు. ఇది ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని అనుమానాన్ని బలపరిచింది. పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంలో పొరపాటు. ఇది తీర్పులో అత్యంత కీలకమైన అంశం. ట్రయల్ కోర్టు తీర్పు. ఎమ్మెల్యే కాబట్టి సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించి ఫోక్సో సెక్షన్ 5C కింద జీవిత ఖైదు విధించింది. హైకోర్టు వివరణ. ఫోక్సో చట్టం ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అంటే మైనర్ల రక్షణ లేదా అదుపు బాధ్యత కలిగిన వాళ్ళు. ఉదాహరణకి పోలీసులు, జైలర్లు, వార్డెన్లు, టీచర్లు మాత్రమే అవుతారు. ఎమ్మెల్యే ప్రజల ప్రతినిధి మాత్రమే. అతను బాధితురాలపై నేరుగా అదుపు కలిగిన అధికారి కాదు. కాబట్టి 5C కింద కఠిన శిక్ష, అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయడం చట్టరీత్యా తప్పు అంది. ఇకపోతే శిక్షాకాలం 7 ఏళ్ళు వర్సెస్ జీవిత ఖైదు. చట్ట ప్రకారం 2017 నాటికి సాధారణ రేపు కేసులో కనీస శిక్ష 7 ఏళ్ళు. సెంగార్ ఇప్పటికే 77.5 ఏళ్ళు పైగా జైలు శిక్ష అనిపించాడు. అతను అప్పీల్ కోర్టులో పెండింగ్లో ఉన్నందున ఒకవేళ భవిష్యత్తులో అతను నిర్దోషిగా తేలితే ఇప్పటికే అనుభవించిన అదనపు శిక్షను తిరిగి ఇవ్వలేము. అందుకే శిక్షను తాత్కాలికంగా నిలిపేస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అయిపోతే ముగింపు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి దిగువ కోర్టు తీర్పు హైకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు ఉంది. హైకోర్టు భావోద్వేగాల కంటే సాక్ష్యాధారాలు మరియు చట్టపరమైన సాంకేతికతకి ప్రాధాన్యత ఇస్తుంది. చట్టం ప్రకారం సాక్ష్యాల్లో లోపాలు ఉన్నప్పుడు నిందితుడికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ హైకోర్టు తీర్పు మీద బోలెడు అలజడి రేగి నిరసనలు కూడా జరిగాయి. సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద హైకోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చింది. సాధారణంగా ఇటువంటి కేసులో నిందితుడు వాదనలు విన్న తర్వాత మాత్రం నిర్ణయం తీసుకుంటాం, కానీ ఈ కేసు ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం విషయంలో ఒక సాధారణ ఆఫీస్ బంట్రోతుని పబ్లిక్ సర్వెంట్గా పరిగణిస్తున్నప్పుడు ఎన్నికైన ప్రతినిధిని ప్రత్యేకంగా ఎందుకు ఉపేక్షించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.